So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. Just looking like a wow. So beautiful. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఫ్రమ్ యూకే. నేను యూకేకి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. బట్ నేను ఫర్ ద ఫస్ట్ టైం లండన్ని చూడబోతున్నాను. అదేంటి ఆల్రెడీ ఇన్ని లండన్ వ్లాగ్స్ పెట్టి ఫర్ ద ఫస్ట్ టైం లండన్ చూస్తున్నాను అంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? సో నేను లండన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, లండన్లో హోటల్స్లో స్టే చేశాను, బస్ స్టాప్స్కి వెళ్ళాను, బట్ లండన్ సిటీలోకి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం లండన్ సిటీ లోపల ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాను. దానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాతో పాటు మీకు కూడా లండన్ ఎలా ఉంటుందో చూపిద్దామనేసి నేను ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. నేను కష్టపడి వీడియో షూట్ చేసినందుకన్నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే నేను మోటివేట్ అయ్యి కొత్త వీడియోస్ చేయగలుగుతున్నాను. ఇంకా ఈ లండన్ డే ట్రిప్ విషయానికి వస్తే నేను నా ప్లేస్ నుంచి ఫస్ట్ ట్రైన్లో వెళ్ళాను. అక్కడి నుంచి ట్యూబ్ మారి లండన్ సెంట్రల్కి వెళ్ళాను అనమాట. నాకైతే ట్రైన్ ఛార్జెస్ అరౌండ్ 40 pounds పడింది, అంటే ఇండియన్ రూపీస్లో 4000 అనమాట. అండ్ టైం వచ్చేసరికి టోటల్గా 2 hours పట్టింది. మీరెవరన్నా లండన్ చూడాలి అని అనుకుంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి సెంట్రల్ లండన్ అనమాట. సెంట్రల్ లండన్కి వెళ్ళిన తర్వాత మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి బరో మార్కెట్. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వరల్డ్ వైడ్ ఫేమస్ ఫుడ్స్ అన్ని ఉంటాయన్నమాట. లైక్ ఆఫ్రికన్, ఇండియన్, టర్కిష్, బ్రిటిష్ ఫుడ్, ఇలాంటి ఎన్నో రకాల ఫుడ్స్ ఉంటాయి. నాకు ఇక్కడ చాలా కొత్తగా అనిపించింది అయితే రకరకాల చీజ్, కొన్ని 100 types ఆఫ్ చీజ్ నేను ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్ లో చూసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద చీజ్ షాప్ అనమాట. అతను చూడండి చీజ్ ని ఎంత నీట్ గా కట్ చేస్తున్నాడో, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే ప్రతి షాప్ లో మనం వెళ్ళి శాంపుల్ తీసుకోవచ్చు. మనకి శాంపుల్ తిని ఆర్ టేస్ట్ చేసి నచ్చితేనే మనం ఏదైనా ఐటమ్ కొనొచ్చు అనమాట. కంగారు పడిపోయి ఏదో ఒకటి ట్రై చేసేయడం ఎందుకనేసి నేనైతే ఫస్ట్ మార్కెట్ మొత్తం తిరిగి ఒక లుక్ వేసుకున్నాను. ఆ మార్కెట్ మొత్తం తిరగడానికే నాకు మోర్ దాన్ 1 hour టైం పట్టింది. ఫైనల్లీ అంతా తిరిగిన తర్వాత ఒక స్టాప్ దగ్గర ఆగాను. అదొచ్చేసి చాక్లెట్ కోటెడ్ స్ట్రాబెర్రీస్ అనమాట. ఇవి లండన్లో చాలా ఫేమస్ అని నేను కూడా యూట్యూబ్లోనే చూసి తెలుసుకున్నాను. సో పక్కా ట్రై చేయాలి అని అక్కడికి వెళ్ళక ముందే డిసైడ్ అయిపోయాను. అలా ఒక 20 minutes క్యూలో నిలబడి నేను కూడా నా స్ట్రాబెర్రీస్ అయితే తెచ్చేసుకున్నాను. ఈ కప్పు స్ట్రాబెర్రీస్ నాకైతే 8 pounds పడింది అనమాట, అంటే ఇండియన్ రూపీస్లో 800 rupees. కానీ టేస్ట్ చేసిన తర్వాత మాత్రం నాకు 8 poundsకి ఈ స్ట్రాబెర్రీస్ చాలా అంటే చాలా వర్త్ అని అనిపించింది. నా మైండ్లో అయితే ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది అనమాట, వర్త్ వర్మ వర్త్ అనేసి. సో మంచిగా నా స్ట్రాబెర్రీస్ ఫినిష్ చేసి నేను మా ఫ్రెండ్ ఏం తీసుకుంటున్నాడు అనేసి తన దగ్గరికి వెళ్ళాను. తనేంటంటే మేము ఎక్కడ కలిసి వెళ్ళినా కూడా ఏదో ఒకటి వెరైటీగా తీసుకొని తింటూ ఉంటాడు అనమాట. ఎప్పుడు కొత్తవి ట్రై చేయాలి అని అనుకుంటాడు. నాకేమో కొత్తవి ఏమైనా ట్రై చేయాలంటే భయము. అంటిల్ అన్లెస్ ఎవరైనా తిని చాలా బాగుంది అని చెప్పేంత వరకు నేను అవి తినను. సో మా ఫ్రెండ్ వచ్చేసి ఈ సీ ఫుడ్ ఏదో ట్రై చేశాడనమాట. ఇందులో అయితే ప్రాన్స్, ఆయిస్టర్ అన్నీ ఉన్నాయి. నేనైతే వింతగా చూస్తున్నాను తను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు అనేసి. తనకైతే ఇది ఓకే అని అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేశాడు కదా, బానే ఉంది, ట్రై చేయొచ్చు అన్నాడు. బట్ నేనైతే ధైర్యం చేయలేకపోయాను అవన్నీ తినడానికి. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే కనిపించాయి అనమాట. ఇక్కడ వాళ్ళు నాకు శాంపుల్ కూడా ఇచ్చారు. నేను లెమనేడ్ శాంపుల్ తీసుకున్నాను. అలా ఒక జ్యూస్ కొనుక్కొని ఎక్కడన్నా కాసేపు కూర్చుందాము అని అనిపించింది. చాలాసేపు తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేసాయి అనమాట. ఫైనల్లీ ఒక ప్లేస్ అయితే దొరికింది కూర్చుండానికి. బట్ అక్కడ చూస్తే జనాలు చాలా అంటే చాలా రష్గా ఉన్నారు. ఇంకా కూర్చోడానికి ఎలాగో ప్లేస్ లేదు కదా అనేసి వెంటనే బయటకు వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తుందంతా సెంట్రల్ లండన్ రైల్వే స్టేషన్ బయటనే అనమాట ఇదంతా. ఇప్పుడు ద మోస్ట్ అవైటింగ్ స్పాట్ ఇన్ ద ట్రిప్ అనమాట, లండన్ టవర్ బ్రిడ్జ్. దేర్ యు గో. అలా చిన్న సందులో మీకు కనిపిస్తుందా? నేనైతే ఈ టవర్ బ్రిడ్జ్ చూడడానికి 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ బుక్స్, అట్టల మీద, మూవీస్లో ఈ టవర్ బ్రిడ్జ్ చూసి వావ్ ఎంత బాగుందో అని అనుకునేదాన్ని. లైఫ్లో నేను దీన్ని ఎప్పుడు రియల్గా చూస్తాను అని ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది ఇవాళ ఇక్కడ నిలబడి లైవ్లో ఈ టవర్ బ్రిడ్జ్ని చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ నేను నా ఫ్యామిలీ వాళ్ళకందరికీ వీడియో కాల్ చేసి చూపించాను అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఇక్కడికి వచ్చాను, చూడండి ఎంత బాగుంది అని చెప్పేసి. నేనైతే ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఈ బిల్డింగ్స్ అన్ని మీరు ఆల్రెడీ మూవీస్లో చూసే ఉంటారు. ప్రతి మూవీలో యూకే అనగానే, లండన్ అనగానే బ్యాక్గ్రౌండ్లో చూపించేవి ఇవే అనమాట. మేమైతే ఈ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఆల్మోస్ట్ 1-2 hours టైం స్పెండ్ చేసాము. ఫస్ట్ వ్యూని బాగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత మన టర్న్, ఫొటోస్, వీడియోస్ పక్కా కదా ఎక్కడికైనా వెళ్తే. సో అలాగా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఒక 2 hours తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి బ్రిటిష్ మ్యూజియంకి అయితే వెళ్ళామన్నమాట.
దీనికైతే ఎంట్రీ ఫీ ఏం లేదనమాట. ఇది నేషనల్ మ్యూజియం, మనం ఫ్రీగానే వెళ్ళొచ్చు. బట్ బిఫోర్ క్లోజింగ్ టైం చూసుకొని వెళ్ళాలి. ఆ రోజు సండే అవ్వడం వల్ల క్లోజింగ్ టైం మేబీ 5 PM అలా ఉనింది. సో మేము ఆల్మోస్ట్ 4 కంతా అక్కడికి రీచ్ అయిపోయి లోపలికి వెళ్ళాము. అగైన్ ఇక్కడ ఈ కలెక్షన్ అంతా చూసి నేను చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. బికాజ్ ఇవి నాట్ ఓన్లీ బ్రిటిష్ అనమాట, వేరే వేరే కంట్రీస్ నుంచి తెచ్చిన థింగ్స్ అన్నీ కూడా పెట్టున్నారనమాట. అండ్ ప్రతి దాని పక్కన దాని డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జేడ్ స్టోన్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పటిది, ఎక్కడి నుంచి తెచ్చారు అన్నది అక్కడ డిస్క్రిప్షన్లో రాసి పెట్టున్నారనమాట. ఇలా ఆ మ్యూజియంలో ఉన్న ప్రతి చిన్నదానికి దాని డిస్క్రిప్షన్, అది ఎప్పటిది, ఏ కాలంకి చెందింది, ఏ ఏరియాకి చెందింది, ఎవరు యూజ్ చేసేవాళ్ళు, ఎందుకు యూజ్ చేసేవాళ్ళు, ఇలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అయితే అన్నీ ప్రతి చిన్న ఐటమ్కి ఉన్నింది మ్యూజియంలో. మ్యూజియం అయితే మేమంతా కవర్ చేయలేకపోయాము. ఉన్న తక్కువ టైంలో ఇండియన్ థింగ్స్ అండ్ కొన్ని ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపిస్తే అవి మాత్రమే ఏంటి అని చెప్పేసి చూశాను. మన ఇండియన్స్ గురించి మనకే తెలియని చాలా ఫ్యాక్ట్స్ అయితే ఇక్కడ వీళ్ళు పెట్టున్నారనమాట. హిస్టరీ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఈ ప్లేస్ బాగా నచ్చేస్తుంది. అక్కడున్న కొన్ని వందల నాటి సంవత్సరాల థింగ్స్ని చూసి దాని గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు కూడా వావ్ అని అనిపించింది. ఎట్ సమ్ పాయింట్ ఈ బ్రిటిష్ వాళ్ళు మన సిరి సంపదలన్నీ ఇలా తెచ్చేశారు అని కోపం కూడా వచ్చింది. కానీ మనం ఏం చేయలేం కదా, ఇలా అన్న చూసి సంతోషపడాలి అని చెప్పేసి అన్నీ చూశాను. ఇవంతా తిరిగి చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందనమాట. అదేంటంటే ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ ఈ బ్రిటిషర్స్ ఎత్తుకొచ్చేసారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, మన దేశం నుంచి వేరే దేశాల నుంచి అంటే అర్థం ఉంది. కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట, ఇదిగో ఇలాంటి ఒక పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద గోడలు అవే తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. కానీ ఎలా తెచ్చారు అనేది నాకు అర్థం కాలేదు. మీకెవరికన్నా దీనికి ఆన్సర్ తెలుసుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. నాతో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది, ఓకే ఎందుకు ఇలా తెచ్చారా అనేసి. నా ఫ్రెండ్స్ని అడిగితే అప్పుడు వాళ్ళు ఏదో ఆన్సర్ ఇచ్చేశారు, నాకు అది కూడా వ్యాలిడ్ అని అనిపించలేదు. బట్ ఓకే, కొంచెం దాన్ని కన్విన్సింగ్గానే ఉన్నిందనమాట ఆ ఆన్సర్ ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. నేను చెప్పిన గోడలు అయితే ఇవే అనమాట. మొత్తం గోడను తీసుకొచ్చి ఇట్లా అటాచ్ చేసి పెట్టేస్తున్నారు. దీని మీద మీరు చూసినట్టయితే ఒక స్టోరీ టెల్లింగ్ ఉంది. మరి పాతకాలంలో ఇలా ఎందుకు చేసేవాళ్ళో నాకు తెలియదు. ఇది కూడా మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా చూడడానికి చాలా ఉన్నింది కానీ మాకు టైం సరిపోలేదు, అప్పటికే క్లోజింగ్ టైం అయిపోయింది అని చెప్పేసి అందరినీ పంపించేశారు. నేను మళ్ళీ వెరీ సూన్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రీతికాతో లండన్కి వెళ్తున్నాను. అప్పుడు ఏం చూసి మీకు వీడియోస్ పెట్టాలి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఆ పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.